నమస్తే వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తగూడెం బీఆర్ఎస్ దీక్ష దివాస్లో కాంగ్రెస్ పై ఎంపీ వదిరాజు ఫైర్. పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 1, ఫేజ్ 2 అనే ఉద్దేశంతో ప్రభుత్వానికి ఎప్పుడూ లేదు మంత్రి నిమ్మల రామనాయుడు. కాకినాడ పోర్టులో రేషన్ మాఫియాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం. సంక్రాంతి తర్వాత కార్యకర్తలతో జగనన్న కార్యక్రమం. కాంగ్రెస్ 432 హమాలీలు ఇవ్వడంతో మోసపోయి మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేదని కొత్తగూడెంలో శుక్రవారం జరిగిన కేసీఆర్ దీక్ష దివాస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ వదిరాజు రవిచంద్ర ఈ సందర్భంగా సభను ఉద్దేశించి గంభీరమైన ప్రసంగం చేశారు. కాంగ్రెస్ పాలనలో బంగారు తెలంగాణ సంక్షేమంలో కూరుకుపోయిందని ఎంపీ రవిచంద్ర ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూసి ఇక జాతీయ పార్టీలకు ప్రజలు ఓటేసే పరిస్థితి కనిపించడం లేదని ఎంపీ రవిచంద్ర విమర్శించారు. హైదరాబాద్ నగరాన్ని ఐటీని కేటీఆర్ గొప్పగా అభివృద్ధి చేశారన్నారు. వైద్య రంగాన్ని హరీష్ రావు ప్రజలకు మరింత చేరువ చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ కారణ జన్ముడు ఆయన ఉద్యమాన్ని చేపట్టకపోతే తెలంగాణ ఏర్పడేది కాదని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు. 500కి ఇస్తా అంటే మోసపోయారు, ఉచిత బస్సు ఎక్కితే మోసపోయారు. ఉచిత బస్సు వల్ల ఏమొచ్చింది? కొద్దిగా తిరుగుతున్నారు మా సోదరి మళ్ళీ అటు ఇటు. అక్కడి నుంచి పాలవంచ నుంచి కొత్తగూడెం నుంచి కూరగాయలు కొనుక్కొని పోతున్నారు, ఇక్కడి నుంచి అటు వచ్చి అది చేసుకొని పోతున్నారు. వాళ్ళ సమయం కూడా కొద్దిగా వృధా అవుతుందని మా సోదరి మళ్ళీ నేను భావిస్తున్నాను తప్ప దాంతో పెద్దగా వాళ్ళకు కొరిగేది ఏం లేదు. దాంతో సార్ అది ఒక్కటి తప్ప మీరు చేసిన ప్రోగ్రాంలు ఏమీ లేవు. 432 హామీలలో ఏ ఒక్కటి కూడా లేదు. కానీ కేసీఆర్ గారు 69 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఒక ఫినిక్స్ పక్షిలాగా 10 ఏళ్లలోనే 70 ఏళ్ల కోరికలు తీర్చుకొని కేటీఆర్ గారేమో హైదరాబాద్ ని అమెరికా లాగా తయారు చేస్తే మిగతా 33 జిల్లాలు చేసుకొని స్వయం పాలన దగ్గరికి అందించినటువంటి 33 జిల్లాల్ని హైదరాబాద్ లాగా చేశారు. ఒకే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి వనమా వెంకటేశ్వరరావు గారి గురించి మాట్లాడుకోవాలి. ఈడున్నటువంటి పాల్వంచ, కొత్తగూడెం, సుజాత నగర్ ఈ 3 ఎట్లున్నాయంటే హైదరాబాద్ అంటే జంట నగరాలు, వరంగల్, హనంకొండ, కాజీపేట ఎగ్జాంపుల్ చెప్తాం. అంతకంటే బాగున్నాయండి. నేను ఇప్పుడు ఇక్కడ చెప్తున్నా మా వరంగల్, మా హన్మకొండ, మా కాజీపేట కంటే కూడా చాలా అందంగా ఉన్నాయి. రోడ్లు వైడనింగ్ ఉన్నాయి, సెంట్రల్ లైటింగ్ ఉంది. ఒక 35 కిలోమీటర్ల సెంట్రల్ లైటింగ్. ఎక్కడి నుంచి తెచ్చినా ఉన్నాయి డబ్బులు? సంవత్సరానికి 1800 కోట్ల. ఎన్ని డబ్బులు తెచ్చావు? ఎన్ని అభివృద్ధి చేశావు? కాంతారావు గారు అభివృద్ధి చేశారు, హరిప్రియ నాయక్ గారు అభివృద్ధి చేశారు, మెత్స గారు అభివృద్ధి చేసుకున్నారు. వారి నియోజకవర్గాలలో ఎట్టి పరిస్థితులు వాళ్ళకు ఉన్నటువంటి 5 ఏళ్లలో దాదాపు 3-4 వేల కోట్ల అభివృద్ధి తెచ్చుకోవడానికి. ఇవన్నీ మనసున్న అభివృద్ధి మీద కాంక్షించినటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండడం వల్లనే కేటీఆర్ గారేమో హైదరాబాద్ను అమెరికా లాగా చేసి పెట్టారు. రజనీకాంత్ గారు వచ్చి చెప్పారు, ఎన్ఆర్ఎస్ వచ్చి చెప్పారు, హైదరాబాద్ను చూడడానికి, వెస్ట్ అంతా ఎట్లా డెవలప్ అవుతుందో చూడడానికి, ఆ బంగ్లాలు చూడడానికి 50 అంతస్తులు, 60 అంతస్తులు, 40 అంతస్తులు, అమెరికా పోయి దుబాయ్ పోయి చూడాల్సిన పని లేదు. బుర్జ్ ఖలీఫాలు కూడా ఇక్కడే తయారవుతున్నాయని చెప్పేసి కేటీఆర్ గారు నిరూపించారు. మీరు వచ్చి ఏం చేశారు? అన్ని కూలగొడుతున్నారు. మా వాళ్ళు నిర్మిస్తే, మా పార్టీ నిర్మిస్తే మీరు వచ్చి కూలగొడుతున్నారు. అది లేదు, ఇది లేదు, పర్మిషన్ లేదని అమాయకమైన ప్రజలని పొట్టగొడుతూ వాళ్ళు కట్టుకున్నటువంటి ఇళ్లను కూలగొడుతున్నారు. సుందరీకరణ అంటారు, అది లేదు. ఏదో హైడ్రాలు అంటారు, అక్కడ ఏదో పర్మిషన్ అంటారు. పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళు కట్టుకుంటారా? మనమే చెప్తున్నాం కదా, ఎల్ఆర్ఎస్ ఇద్దామని, వాళ్ళకు కొంచెం న్యాయం చేద్దామని, ఇల్లు లేని వాళ్ళకు జాగాలు ఇద్దామని, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని మీరు చెప్తారు కదా. ఇవి కూడా అందులో భాగం కాదా? వారు పేదవాళ్ళు కాదా? పేదవాళ్ళందరి గులగొట్టిరు, మీరు ఆపేసారు, అయిపోయా. ఏం లాభం? ఇప్పుడు కనీసం హైదరాబాదు, అమెరికా నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా ఇక్కడికి వచ్చి కొనేవాళ్ళు లేరు. దేశంలో రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో కుప్పగా ఊలిపోయింది. ఎవరు కొనేవాళ్ళు లేరు, అమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ మీకు మైనస్. మీ పాలన మీద మీరు ఆలోచించుకోవాలి. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక 10 నెలల్లో ఇంత వ్యతిరేకత వచ్చినటువంటి 11 నెలలు రేపు వస్తే ప్రజాపాలన మారిపోదు. వారోత్సవాలట ఒక సంవత్సరం పాలన మీద. ఏం వారోత్సవాలండి? ఒక స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేసింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో తమ ప్రభుత్వం ఏమాత్రం రాజీ పడే ప్రసక్తి లేదని గతంలో తాము ప్రతిపాదించినట్లు 150 అడుగుల మేర నీటి నిల్వ ఉండే విధంగా
45.72 మీటర్ల ఎత్తులోని ప్రాజెక్టును నిర్మించడం జరుగుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ అభివృద్ధి మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు ప్రతిపాదనకు చంద్రబాబు సర్కార్ ఒప్పుకొని రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుందంటూ వైఎస్ జగన్ చేస్తున్న విమర్శలపై మంత్రి నిమ్మల స్పందించారు. వైసీపీపై కౌంటర్ విమర్శలు చేశారు. రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ 2 ఫేజీలంటూ పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకు కుదించిన ఘనత గత ప్రభుత్వానిదేనని విమర్శించారు. ప్రతిరోజు కూడా పోలవరం ఒక బ్యారేజీ, పోలవరానికి మరొక ద్రోహం, పోలవరానికి ఊరి అని ఇంట్లో ఏదైతే ఈ యొక్క అవినీతి పత్రిక, అసత్యాల పత్రిక ఏదైతే ప్రచురిస్తూ ఉందో, నేను ఏదైతే మొన్న జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో కూడా చాలా క్లియర్ గా నేను మెన్షన్ చేశా. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల పాలనా కాలంలో ఎక్కడైనా పోలవరానికి సంబంధించి ఫేజ్ 1 అని కానీ ఫేజ్ 2 అని కానీ, పోలవరానికి సంబంధించి 41.15 మీటర్స్, పోలవరానికి సంబంధించి 45.72 మీటర్స్ అని ఎక్కడైనా డిజైన్స్ లో గాని, లేఖల్లో గాని, ఎస్టిమేట్స్ గాని, రికార్డ్స్ లో గాని, మినిట్స్ లో గాని ఎక్కడైనా 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ఎక్కడైనా ఒక్కసారి ఎక్కడైనా మెన్షన్ చేసినట్లే గాని ఎక్కడైనా ఒక్క సాక్ష్యం మీరు చూపించండి అని చెప్పి ఆ రోజు శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులకు సవాలు విసిరితే వాళ్ళ నుంచి స్పందన లేదు. తోక ముడిచినటువంటి పరిస్థితి మొన్న శాసన మండలిలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా క్లియర్ గా ఈవేళ నేను చెప్పడం కాదు, ఈవేళ రికార్డ్స్ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి PPA, CWC రికార్డ్స్ ఉన్నాయి. చాలా క్లియర్ గా రికార్డ్స్ ఏదైతే 2019 ఫిబ్రవరి 18 అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా క్లియర్ గా ఏదైతే 55,548 కోట్లు అంటే ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ TAC ఆ రోజు 55,548 కోట్లు అక్షరాల ఆ రోజు ఆమోదించడం జరిగింది. అంటే అప్పటి వరకు ఎక్కడా కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, 41, 45 అనేటువంటి ఉద్దేశమే ప్రభుత్వానికి లేదనేది చాలా క్లియర్ గా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి. దీన్ని బేస్ చేసుకునే తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా 2020 ఆ రోజు కూడా 47,617 కోట్లకి ప్రైవేట్ కాస్ట్ కమిటీ కూడా ఆమోదించింది. అంటే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆమోదించినటువంటి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఆమోదించిందో దాన్ని RCC కూడా మళ్ళీ 47,617 కోట్లకి అంటే ఏదైతే కుడి కాలువ ఎడమ కాలువ యొక్క నీటి సామర్థ్యాన్ని తగ్గించి తద్వారా 47,617 కోట్లకు ఆ రోజు ఆమోదించినటువంటి పరిస్థితి. అంటే చాలా క్లియర్ గా ఏదైతే పోలవరం ప్రాజెక్టు చరిత్రలో ఆ రోజు చిన్నారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎక్కడా కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, 41, 45 అనేది ఎక్కడా లేదు అనే విషయం చాలా క్లియర్ గా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి. ఇది నేను చెప్పడం కాదు, చాలా క్లియర్ గా ఏదైతే సమాచార హక్కు చట్టం, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మరి ఎవరైతే కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా PPA పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా క్లియర్ గా స్పష్టమైనటువంటి సమాధానం లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మొన్న మనం చూసాం చాలా క్లియర్ గా. కాకినాడ నుంచి యథేచ్ఛగా రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతున్న వైనంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అధికారులు పద్ధతి మార్చుకోకుండా మాఫియాకు సహకరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోయేలా అధికారులే సహకరిస్తున్నారంటూ శివాలెత్తారు. DSO, కలెక్టర్, పోర్టు అధికారులను పిలిచి ఏం చేస్తున్నారు మీరెంతా అంటూ మండిపడ్డారు. కాకినాడ జిల్లా ఎస్పీకి ఎన్నిసార్లు చెప్పినా కనీస స్పందన లేదని ధనుమాడారు. తాను జిల్లాకు ఎప్పుడు వచ్చినా సెలవుపై ఉంటున్నారు అంటూ మండిపడ్డారు. ఆయనకు నోటీసులు పంపాలని ఆదేశించారు. కాకినాడ పోర్టు ప్రమాదకరంగా మారిందని, దీనిపై ప్రధాని, కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తానని హెచ్చరించారు. కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ శుక్రవారం మధ్యాహ్నం పర్యటించారు. తొలుత 12:45 యాంకరేజ్ పోర్టులో బార్జీలో తనిఖీలు చేశారు. ఇందులో రేషన్ బియ్యం ఎగుమతి అవుతుండటంతో ఇటీవల అధికారులు పట్టుకున్నారు. నేరుగా పవన్ బార్జీ ఎక్కి బియ్యం ప్లేట్లో వేసి పరిశీలించారు. రేషన్ బియ్యం ఆనవాళ్లను గుర్తించారు. వచ్చిన పాత్రికేయ సోదరులందరికీ, మీ యాజమాన్యాలకి, మీ ఎడిటోరియల్ బోర్డ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఎన్నికల సందర్భంలో కాకినాడకు వచ్చినప్పుడు, లేదంటే 2019 నుంచి 24 వరకు మేము చేసిన ఈ పర్యటనలో కానీ హోప్ ఐలాండ్ ఆధారం చేసుకొని చాలా రైస్ స్మగ్లింగ్ జరుగుతుంది. అసలు హోప్ ఐలాండ్ ఎలా ఉంటుంది, ఏముంటుంది అని ఆ రోజు డ్రోన్ విజువల్ కూడా మేమే తీయించాం. ఆ రోజు మమ్మల్ని ఎవరు అలౌ చేయకపోయినా కానీ యువత, ఉత్సాహవంతమైన యువత వెళ్ళి డ్రోన్ విజువల్
మన మనోహర్ గారి ఆధ్వర్యంలో ముందు తీసుకెళ్ళి రిలీజ్ చేసాం, ప్రపంచానికి తెలియజేసాం. అలాగే ఎన్నికల సమయంలో కొండబాబు గారు కానీ మనోహర్ గారు కానీ మిగతా తూర్పుగోదావరి జిల్లా నాయకులందరం కూడా, రాష్ట్ర నాయకులందరూ కూడా ఇది ఒక స్మగ్లింగ్ ఒక హబ్ అయిపోయింది, దీన్ని నిలువరించాలి ఇక్కడి నుంచి. నేను చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు, ఉదాహరణకి నేను 31,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు, దీని గురించి ఎవరు మాట్లాడలేదంటే ముందు నన్ను చాలా వెటకారం చేశారు, దోషం చేశారు. అది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పార్లమెంట్లో చెప్పినప్పుడు కానీ అది నిర్ధారణ కాలేదు. అంటే రీసెర్చ్ చేయకపోతే వచ్చే సమస్యలు. రోజున మేము కూడా మేము వచ్చి దాదాపు 6 నెలలు వస్తూ ఉంది. ఈ 6 నెలల కాలంలో మేము ప్రజలకు చాలా మాట ఇచ్చాం. మేము సంస్కరణలు పట్టుకురావాలి, అవినీతిని అరికడతాం, పారదర్శకత ఉండదు పాలనని, అలాగే వెండెట్ట పాలన పగ ప్రతీకారాలతో ఉండదు, అదే నిలబడ్డాం. అలా అని చెప్పి తప్పులు చేస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళని కూర్చొని ఉపేక్షించేది లేదు. నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మంత్రిగా వారు అనేక పర్యాలతో ఆకస్మిక తనిఖీలు జరిపి దాదాపు ఇప్పటికీ 51,000 టన్నులు ఈ మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సంబంధించిన ఈ బియ్యాన్ని ఆయన పట్టుకోగలిగారు. గోదాం దాదాపు 13 గోడౌన్స్లో. కొండబాబు గారు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు, ఈ స్మగ్లింగ్ అరికట్టాలి, అవినీతికి మయమైపోయింది కాకినాడ పోర్ట్ అని. దీని వెనక కాకినాడ పోర్ట్ ఈజ్ బికమ్ ఫ్రీ ఫర్ ఆల్ అని చెప్పారు ఇందాక. ఇది ఎలా ఉందంటే ఇప్పుడు వెళ్ళి చూస్తే దీనికి ఉదాహరణకి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అంటే నేను జస్ట్ టు బీ మోర్ అథారిటీ అథెంటిక్ ఐఎమ్ సేయింగ్ దిస్ అని మీకు ఇది కొంచెం చదివి చెప్తున్నాను. ఇది మీకు కాకినాడ పోర్టుకి రోజుకి 1000 నుంచి 1100 లారీలు వస్తాయి. ఇది ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి బియ్యం ఎగుమతి చేసే ఆ పోర్టులో చాలా కీలకమైనది. కానీ ఇంత పెద్ద పోర్టుకి ఇందాక మన ఈ వాళ్ళ సెక్యూరిటీ అధికారిని అడుగుతూ ఉన్నాను, ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే 1000 నుంచి 1100 లారీలు వెళ్ళే ఈ పోర్టుకి 16 మంది సెక్యూరిటీ. లారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి. అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ, అటు పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతూ ఉన్నాను, క్యాబినెట్ మీటింగ్స్లో అడిగాను ఏం జరుగుతుందని. నేను ఒకటే ఏం చెప్పానంటే, ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమీ ముందుకు తీసుకెళ్ళలేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది. మన ఇంటెన్షన్ వేరు, జరుగుతుంది వేరు, మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు. ఇది ప్రజల దృష్టిలో పెట్టాలి. ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి అసలు యాక్చువల్లీ ఈరోజు నాకు ఈ ప్రోగ్రాం లేదు. నాకు ఈ రోజున నిన్న రాత్రి స్టెల్లా అనే షిప్లో ఇన్ని 100 టన్నులు పట్టుకున్నారు, పనామాకు సంబంధించిన స్టెల్లా అనే షిప్లో. అలాగే ఇక్కడ దాదాపు 1060 ఇక్కడ 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే, ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంటారు. మీరు ఎందుకు రాకూడదంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వాల. లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి. కానీ వస్తే 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది,
ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల ఇక్కడున్న ఈ ఏమో పోర్ట్ అధికారులు. షిప్ అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, పైకి ఎక్కాలి. దాన్ని ఒక దాదాపు 6 కంపార్ట్మెంట్స్లో దాన్ని ఏముంటుందండి 6 కంపార్ట్మెంట్స్ 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది. దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నారు నన్ను. ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తాం మీ అందరికీ అర్థం. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లే క్రమంలో జిల్లాలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. సంక్రాంతి తర్వాత ఈ పర్యటనలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. తాడేపల్లిలో ఉమ్మడి కృష్ణ నేతలతో ఇవాళ వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ భేటీలోనే ఆయన జిల్లా పర్యటనపై ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం కార్యక్రమం పేరిట జిల్లాలకు జగన్ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో నేరుగా పార్టీ కార్యకర్తలతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ప్రతి బుధ గురువారాలు పూర్తిగా వాళ్లతోనే ఉండనున్నారు. వాళ్ళ నుంచి పార్టీ బలోపేతానికి సలహాలు తీసుకోనున్నారు. కృష్ణ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లు ఈరోజు మీ అందరితో ఈ సమావేశం జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు జరిగినప్పుడు మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసినాం. దాదాపుగా జెడ్పీటీసీలు లెక్కే చూసుకుంటే దాదాపుగా 46 చోట్ల ఎన్నికలు జరిగితే 44 చోట్ల మన పార్టీనే గెలిచిన పరిస్థితుల మధ్య ఎన్నికలు జరగడం జరిగింది. ఎంపీపీల పరిస్థితి చూసినా అదే మాదిరిగానే కనిపిస్తాం, ఎంపీటీసీల పరిస్థితులు చూసినా అదే మాదిరిగా కనిపిస్తాం. దేవుడు దయతో గొప్ప విజయాన్ని కూడా మనం చెవి చూసాం. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ప్రజలకు మంచి చేశాం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి లేదు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య కంపారిజన్ ప్రతి ఇంట్లో కూడా వెంటనే ఇప్పటికే చర్చ మొదలైంది. మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది, ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో ప్రభుత్వం ఎలా పనిచేస్తూ ఉంది అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది. మనమేమో కుటుంబం మొత్తానికి ఒకటిగా చేసి మంచి చేసినాము, మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు, మనం చేయగలిగింది మాత్రమే చెబుతూ ఉన్నాము, మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు. కానీ వాళ్ళేమో ప్రతి ఇంటికి పోయి ఎవడు కనపడినా సరే ఇంట్లో ఇంత పిల్లోడు కనపడితే చాలు ఆ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్లో 2-3 పిల్లలు నవ్వుతూ కనిపించినారంటే చాలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషం అనే మాటలు. ఇంట్లో కాస్త తల్లులు కనిపిస్తే, అమ్మలు కనిపిస్తే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 సంతోషం అనే మాటలు కనిపించేటివి. కాస్త పెద్ద వయసులో ఉన్న ఆ ఇంట్లో ఉన్న ఆ తల్లుల అమ్మలు కానీ ఆ తల్లుల అత్తలు కానీ కనిపిస్తే, 50 ఏళ్ళు దాటిన ఆ అమ్మలు కనిపిస్తే వాళ్లకు నీకు 48,000, నీకు 48,000, నీకు 45,000 అని చెప్పేవాళ్ళు. ఆ ఇంట్లో నుంచి ఉద్యోగం ఎత్తుకే వయసులో ఉన్న పిల్లోడు ఎవడన్నా కనిపిస్తే, ఒక 20 ఏళ్ళ పిల్లోడు ఎవడన్నా కనిపిస్తే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000 అని చెప్పి. ఆ ఇంట్లో నుంచి రైతు బయటకు వస్తే నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 అని చెప్పే పరిస్థితి. నిజంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ మాదిరిగా
ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని చూసి ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఇవన్నీ జరగబోతున్నాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే అని చెప్పి ప్రలోభాలు పెట్టిన నేపథ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితిలో కూడా నా దగ్గరికి వచ్చి చాలామంది కూడా చెప్పినారు, అన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ మాదిరిగా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు, ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చెడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు, సాధ్యం కాని హామీలు అని చెప్పి సాధ్యం కావని తెలిసినా కూడా ఇస్తూ ఉన్నారు, మనం గమ్ముగా ఉంటే ఎలా అన్నా అని చెప్పి నా దగ్గరికి వచ్చి కూడా అడిగారు. కానీ అబద్ధాలు ఆడడం మన చేత కాదు. నాని ఎప్పుడప్పుడు అంటాడు, నాకున్న సమస్య లేదంటే అన్న నీతో ఒక సమస్య ఉంది అని అంటాడు. ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం, ఈ రెండు మనకున్న సమస్యలు అని చెప్పి. కానీ ఈ అతి నిజాయితీతనం, అతి మంచితనమే రేపొద్దున మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొచ్చేటివి కూడా ఇవే. ఎందుకనంటే జగన్ ఇవన్నీ చేయగలిగాడు కదా, చంద్రబాబు నాయుడు దీనికన్నా ఓ 2-3 ఇంతలు ఎక్కువ చెప్తున్నాడు అంతే కదా, అందులో చంద్రబాబు నాయుడు మోడీతో కలిసి వస్తున్నాడు కదా, ఏమో చేయగలుగుతాడేమోలే అన్న ఒక చిన్న ఆశకు తావు బహుశా మన పాలనలో మనం ఇంత బటన్లు చక్కగా నొక్కాం కాబట్టి బహుశా ఆ ఆశ కూడా ప్రజలకు కలిగింది. 6 నెలలు తిరక్క మునిపోయి ఈరోజు పరిస్థితి ఏమిటి అనంటే, ప్రతి ఇంట్లో చర్చ ఏమిటి అనంటే, జగన్ కనీసం పలావన్నా పెట్టేవాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు, ఇప్పుడు తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా పోయింది, పూర్తిగా ఏమీ లేకుండా పోయింది అనే పరిస్థితి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశమే జరిగింది. ఒకవైపున చర్చ పథకాల మీద ఈ మాదిరిగా చర్చ అనేది ఒకవైపున ఉంటే, మరోవైపున సిస్టమేటిక్గా ప్రతి వ్యవస్థ కూడా కొలాప్స్ అవుతూ ఉంది. ఈరోజు ఫీజుల కోసం పిల్లలు కాలేజీలకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. డిసెంబర్ వచ్చేసరికి మామూలుగా జనవరి నుంచి ఫీజులు పెండింగ్. మన హయాంలో ప్రతి క్వార్టర్, ప్రతి 3 నెలలు అయిపోయిన వెంటనే, ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఒక నెల ఇన్స్పెక్షన్కు తావిచ్చి మరుసటి నెల ఇచ్చే పరిస్థితి. ఈరోజు జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన ఫీజులు ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇచ్చే పరిస్థితి మన హయాంలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్తగూడెం బీఆర్ఎస్ దీక్ష దివాస్లో కాంగ్రెస్ పై ఎంపీ వదిరాజు ఫైర్. పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 1, ఫేజ్ 2 అనే ఉద్దేశంతో ప్రభుత్వానికి ఎప్పుడూ లేదు, మంత్రి నిమ్మల రామనాయుడు. కాకినాడ పోర్టులో రేషన్ మాఫియాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం. సంక్రాంతి తర్వాత కార్యకర్తలతో జగనన్న కార్యక్రమం.